చీకటైందంటే సాలబ్బా ఇంత ఉడికేసుకొని తిన్నమా తడికేసుకొని బన్నమా మబ్బుల్నే మేల్కొచ్చేది. యాల పొద్దుగాల ఎవ్వరు పనుల కాళ్ళు పోయేది. పోరలు అట్లా బయటికి పోయి ఆడుకునేది. పొద్దుముఖంగా పెద్దోళ్ళు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేది. ఏమంట టీవీలు ఫోన్ల జమానా పెరిగిందో ఎవ్వరింట్లో అల్లే బయటికి తొంగి చూసేదే లేదాయే. అట్లని జప్పున బజ్జుంటుర్రా అంటే యోగి పని. మిడ్ నైట్ అయినా గుడ్ నైట్ చెప్పకుండా ఫోన్ల తలకాయ పెట్టేటోళ్ళు జర మంచిగినాలకి ముచ్చట. గట్ల చేస్తే గుండె బీమార్లు వచ్చే డేంజర్ ఉందటుల్లా. ఆస్ట్రేలియా దేశంలో ఓ పెద్ద బడోళ్ళు 89,000 మందికి రాత్రిపూట ఫోన్లు ఇచ్చి పరీక్ష పట్టి చూస్తే గీ ముచ్చట బయటపడ్డది. 100కి 56 వాళ్ళు ముప్పేనట. మరి ఎట్లుంటది మనోళ్ళ కథ? లైట్లు బంద్ చేయాలి, ఫోన్ల కమాయి చేయాలి. కొందరైతే చెదర్ కప్పుకొని గంటల కమానం వాట్సాప్ ల చాటింగ్లు, ఫేస్బుక్ లో పోస్టులు, ఇన్స్టాల రీల్స్ చూసుడు. 12-1 వండరబ్బా. మంచిగా నిద్రపోవాల్సిన టైంలా గిట్ల జాగారం చేస్తే గుండె హౌసు తగ్గుతుందట. కావచ్చు కూడా. తినాల్సిన టైంకు తినాలే, పండాల్సిన టైంకు వండాలే. కింద మీద చేస్తే పానం కుసకుసై గుండె మీద బరువు పెరిగి ఆపతొస్తదట. ఇదొక్కటే కాదు, సరిపోను నిద్రపోకుంటే 1,00,000 తిప్పలు. రాత్రిపూట గంటల కమానం ఫోన్లు చూస్తే కండ్ల కింద క్యారీ బ్యాగులు వస్తాయి, గుడ్లు ఎర్రగైతాయి, బాడీకి రెస్ట్ ఉండది, దిమాగ్ తిక్క తిక్క చేస్తది. సారుకో ఫోను, మేడానికో ఫోను, పోరలకు చెరో ఫోను. ఏంటోళ్ళందరు కలిసి ఫ్యామిలీ ప్యాక్ కింద ఏదో రోగాలు తెచ్చుకునే కథ అవుతుంది. పొద్దాక ఆఫీస్ పనులు, అటు తిరుగుడు ఇటు తిరుగుడు, ఎవ్వల బిజీలు వాళ్ళు ఉన్నప్పుడు రాత్రి జర నిమ్మలంగా రెస్ట్ ఇయ్యాలే కదా బాడీకి. చెప్పిండు తీ సుద్దులు అని అవే ఇద్దలు పడతారో జర పైలంగా మెసులుకుంటారో మీ ఇష్టం మరి.